ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులు ఇప్పుడు సహనం కోల్పోయి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఉమ్మడిగా ధ్వజమెత్తుతూ తక్షణమే తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని అల్టిమేట్ జారీ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, నూతన పీఆర్సీ అమలు మరియు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, కేవలం కాలయాపన వ్యూహంతో ఉద్యోగులను వంచిస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. అమరావతి వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో వేలాది మంది ఉద్యోగులు పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా సంఘాలు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిందని, ఇకపై చర్చలకు తావులేదని, కేవలం ఉత్తర్వులు మాత్రమే కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతూ తమ కష్టార్జితాన్ని ఆపుతుందని, అదే సమయంలో ఇతర పథకాలకు కోట్లాది రూపాయలు ఎలా వెచ్చిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ రాబోయే రోజుల్లో సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు అన్ని సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమం కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం కాదని, ఉద్యోగుల ఆత్మగౌరవం పోరాటమని వారు అభివర్ణించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఉద్యోగ సమస్యలపై సానుకూలంగానే ఉన్నామని, అయితే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ఇప్పటికే అనేక మార్లు చర్చలు పేరుతో మోసపోయామని భావిస్తున్న ఉద్యోగ సంఘాలు ఈసారి ఖచ్చితమైన హామీ లభించే వరకు వెనక్కి తగ్గబోమని భీష్మించుకుని కూర్చున్నారు. జిల్లా స్థాయిలో కూడా నిరసన శాఖలు వ్యాపిస్తుండడంతో పాలనా యంత్రాంగం స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ అల్టిమేట్ నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగుల డిమాండ్లు నెరవేరుస్తుందా, లేక ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మార్చి నెలాఖరు నుండి నిరవధిక సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ జేఏసీ నిర్ణయించింది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై మార్పుకు సంకేతంగా కనిపిస్తుంది. తిరగబడ్డ ఉద్యోగులు కాలం ఇప్పుడు అమరావతి కోటను తాకుతుంది. మరి చంద్రబాబు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.